హలో వ్యూవర్స్, గెట్ బ్యాక్ టు గ్యాంగ్ ఆఫ్ గట్కేసర్. ఫ్రెండ్స్, మనకు కొంచెం వీడియోస్ డిలే అవ్వడం నాకు కూడా కొంచెం సాడ్నెస్గానే ఉంది. సో కొన్ని డ్యూ టు సమ్ ఇష్యూస్ నేను వీడియోస్ చేయలేకపోయినా. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పటి నుండి మీకు మ్యాక్సిమం కంటెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు డైలీ ఒక వీడియో వస్తుంది. సో డోంట్ వరీ, స్టే ట్యూన్డ్. అండ్ మీకు ఎవరికైనా లైవ్ కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. డెఫినెట్లీగా నేను ఒక 5 డేస్లో ఒక లైవ్ కండక్ట్ చేద్దాం. సో మీకున్న డౌట్స్ అందులో మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ లెవెల్ ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు నన్ను అడిగితే డెఫినెట్లీగా ఐ విల్ డూ అడ్వాన్స్ లెవెల్ ఆల్సో. సో లాస్ట్ టాపిక్స్ వచ్చేసి మనకు డీడాస్ మీద నడుస్తున్నాయి. సో వాట్ ఈజ్ బాట్ నెట్ అండ్ వాట్ ఈజ్ డాస్ అండ్ డీడాస్, వీటి గురించి మనం లాస్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే కార్డ్స్లో ఇస్తాను, ఆర్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి డీడాస్ కేస్ స్టడీస్. డీడాస్ కేస్ స్టడీస్ అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ సర్వీసెస్ ఎలా జరుగుతున్నాయి, ఇలా జరిగితే వాటి పరిణామం ఎలా ఉంది, ఒక ఎగ్జాంపుల్ తోటి కూడా చెప్తాను నేను. ఫస్ట్, డీడాస్ అటాక్స్ అనేది చాలా బ్యాడ్ అటాక్స్. వీటి ద్వారా మనకు డేటా లాస్ అవ్వచ్చు, డేటా బ్రీచ్ అవ్వచ్చు, అండ్ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అవుతుంది. యాజ్ వెల్ ఈ అటాక్స్ని మన సర్వీసెస్ని ఆర్ సర్వర్స్ని సమ్టైమ్ బ్లాస్ట్ చేయొచ్చు, అండ్ సర్వీసెస్ని ఇంటరప్ట్ చేస్తుంది. అంటే ఆ సర్వీసెస్ పనిచేయవు కొంచెం టైం వరకు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కంపెనీ కానీ ఏమన్నా డీడాస్ అటాక్ పర్ఫామ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సర్వర్స్ అని ఆఫ్ చేస్తారు. సో అది మళ్ళీ మిటిగేషన్ మళ్ళీ అయ్యేంత వరకు ఒక 1.5 hour అంతవరకు కొంచెం ఆపేస్తారు. సో 1.5 hour అని కాదు, బట్ హ్యూజ్ ఇంపార్టెంట్ శాస్ పాస్ అలాంటివి అయితే కొంత టైం తీసుకొని వాళ్ళు రీయాక్టివేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్గా అది చేసేస్తారు. నార్మల్గా అయితే వీ కాంట్. సో దీన్ని అసలు మన డీడాస్ అనేది ఎలా జరుగుతుంది అనేది బాట్నెట్లో మనం చూసుకున్నాం. ఆ డీడాస్లో టాపిక్లో ఉంది అండ్ బాట్నెట్ కూడా ఉంది. సో ఈ బాట్నెట్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది కూడా నేను వాట్ ఈస్ బాట్నెట్లో చెప్పిన. ఇప్పుడు ఈ బాట్నెట్ అనేది అసలు మన సిస్టంలోకి ఎలా వస్తుంది, అటాకర్స్ అని ఎలా ఇంజెక్ట్ చేస్తారు అదేమో ఒక డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ ఏంటంటే ఫస్ట్ మనకు మెయిన్లీ అడ్వర్టైజ్మెంట్స్ మనం కొన్ని వెబ్సైట్స్ విజిట్ చేసినప్పుడు రీడైరెక్ట్ అవుతూ సంథింగ్ ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి బ్యాక్ సైడ్లో. సో అందులో బాట్ ఉండొచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రోజన్స్ ఉండొచ్చు, మాల్వేర్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అలాంటి ఫైల్స్ ఏమైనా డౌన్లోడ్ అయినప్పుడు మనకు తెలియని ఫైల్స్ ఏమైనా ఇన్స్టాల్ అయినప్పుడు కానీ డౌన్లోడ్ అయినప్పుడు కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేయొద్దు. వాటిని అది సేఫా కాదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ క్రాస్ చెక్ చేసుకోవడానికి చాలా మనకు వెబ్సైట్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అందులో నుండి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్ దెన్ యూ కెన్ యూజ్ దాట్ అలా. అండ్ ఇప్పుడు ఈ డాస్ అనేది ఓన్లీ కంప్యూటర్స్ నుండి చేయొచ్చా, డీడాస్ కంప్యూటర్స్ నుండి యూజ్ చేయొచ్చా అంటే లేదు, ఫోన్స్ తోటి కూడా చేయొచ్చు. ఫోన్లలో కూడా సేమ్ మన బాట్స్ కానీ, యాడ్వేర్స్ కానీ, మాల్వేర్స్ కానీ, ట్రోజన్స్ కానీ వీటినన్నింటినీ కలిపి ఒక జాంబీ లాగా అయ్యి ఇవన్నీ పర్ఫామ్ చేశాయన్నమాట. ఇది దాంది. సో ఒక కేస్ స్టడీ చూసుకున్నట్టయితే మనకు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీసెస్ అందరికి ఐడియా ఉంటుంటుంది. అందులో మనకు 2 times అంటే ప్రీవియస్ డేటా ప్రకారం 2021లో ఒకసారి అయింది అండ్ 2020లో ఒకసారి అయింది. ఈ 2020లో 1 TB బ్యాండ్విడ్త్ని కన్జ్యూమ్ చేస్తే 2021 140% దానికంటే ఎక్కువ. ఇట్ మీన్స్ 24 TBps అంటే టెరాబైట్స్ అంత బ్యాండ్విడ్త్ని కన్జ్యూమ్ చేసింది. సో ఈ అటాక్స్ అనేది ఎంత బ్యాడ్ అంటే బ్యాండ్విడ్త్ అయితే ఏదైతుందో అది కన్జ్యూమ్ అయ్యి మళ్ళీ రియాక్టివేట్ కావడానికి టైం పడుతుంది. సో ఒక 10 minutes వరకు మనకు అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది అసలు సర్వీస్లోనే లేదు. ఇలాంటి అటాక్స్ వల్ల కంపెనీస్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ యూజర్స్ కానీ ఇలా ఈ అటాక్స్ మధ్యలో కూడా సమ్టైమ్స్ డేటా బ్రీచ్ అవుతాయి కాబట్టి సో ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఏ సేఫ్. మనకు దానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. కుదిరితే అదొక వీడియో వేద్దాం. అండ్ దీనికి ముందు ఒక స్మాల్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. మీరు మోడ్ అప్లికేషన్స్ కానీ అండ్ ఏవైనా అన్నోన్ సోర్సెస్ నుండి ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ నుండి కాకుండా మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, సో యూ షుడ్ ట్రై దిస్ వెబ్సైట్ అండ్ ఇట్ గివ్స్ యూ అక్యురేట్ రిజల్ట్స్ ఫర్ దాట్. అండ్ వెబ్సైట్ వచ్చేసి వైరస్ టోటల్. ఇందులో మీరు ఏమైనా ఫైల్ కానీ ఏమైనా లింక్ కానీ మీకు తెలియని లింక్ వచ్చినప్పుడు దాని గురించి ఎగ్జామిన్ చేయడానికి మీకు ఈజీ ఉంటుంది అన్నమాట. సో ఇంతకుముందుగా అయితే నేను ఒకటి వాట్సాప్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టిన. సో ఆ వెబ్సైట్ని అక్కడ అప్లికేషన్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా.
ఈ ఫైల్లో. అండ్ యూఆర్ఎల్ గురించి సర్చ్ గురించి కూడా నేను చెప్తా. సో ఇక్కడ చూడండి, మనకు ప్రతి ఒక్క దాంట్లో మ్యాక్సిమం అన్డిటెక్టెడ్ దీంట్లో ఉన్న ఏదైతే మాల్వేర్ ఉందో ఇక్కడ చూడొచ్చు. android.malware.general స్కోర్ వచ్చి 6 ఉంది. అంటే సో ఈ పొటెన్షియల్లీ థ్రెట్ 53కి ఒక దాంట్లో దొరికింది. ఇది కూడా దొరకకపోతే అసలు దాంట్లో మాల్వేర్ ఉందా లేదా అని మనకు తెలియదు. ఇవి ఉండడం వల్ల అసలు యాక్చువల్గా మీరు మోడ్ అప్లికేషన్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ మేబీ ఎనీథింగ్ అనే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మన డేటా కంటే ఎక్కువ కాదని ఒకసారి తెలుసుకోండి. ఇందులో మనకు దగ్గర 100 వరకు సాఫ్ట్వేర్స్ ఉంటాయి, యాంటీవైరసెస్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. అందులో ఏదో ఒకటి డిటెక్ట్ చేసినా కూడా మీరు అది పాజిటివ్గా లేకపోతే జస్ట్ డిలీట్ ద అప్లికేషన్, డోంట్ ఇన్స్టాల్ ఇట్. ఈ మాల్వేర్ గురించి మీరు ఇప్పుడు ఇలా చూసుకోవచ్చు. డిఫరెంట్ యాష్ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, మనకు వాట్సాప్లో ఇస్తారు కదా, ఫ్రీ రీఛార్జ్ అని, మోడీ రీఛార్జ్ అని, గిఫ్ట్ కార్డ్స్ అని, తోటకూర ఇవన్నీ ఇస్తారు కదా. అందులో నుండి లింక్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా దాంట్లో ఏదైనా ఒకటి అన్యూజువల్ ట్రాఫిక్ కానీ అంటే అన్యూజువల్ యాక్టివిటీ కానీ మనకు ఇక్కడ దొరికిపోతుంది. యాజ్ వెల్ యాజ్ వెబ్సైట్స్ కూడా కొన్ని ఇప్పుడు కొత్తగా వెబ్సైట్స్ వస్తున్నాయి. మీరు 10 రూపీస్ ఇన్వెస్ట్ చేసే 100 రూపీస్ ఇలా అని కొన్ని వెబ్సైట్స్ వస్తున్నాయి. వాడు స్టార్టింగ్లో ఇస్తాడు, తర్వాత ఎత్తేస్తాడు. సో అలాంటి వెబ్సైట్స్ లింక్స్ కానీ మనం ఇక్కడ ఇచ్చినట్టయితే సో దాంట్లో ఉండే సోర్స్ కోడ్ని కానీ రివ్యూ చేసి మనకు డేటా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దాని ద్వారా మోస్ట్లీ మనం కొంచెం సెక్యూర్ సైడ్ ఉండొచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ మై సజెషన్ ఫ్రెండ్స్. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఏమైనా ఇన్స్టాల్ చేసిన అండ్ ఏమైనా అన్నోన్ యాప్స్ రిలేషన్స్ కానీ ఏది వచ్చినా కూడా కొంచెం చూసుకోండి. దిట్ ఈస్ మై హంబుల్ సజెషన్ ఫర్ యూ. That's it guys, and our next topic will be continued. Thank you. Jai Hind.